ఏమంటున్నాడండి ఆ అబ్బాయి? ఏం మాట్లాడుతున్నాడు? ఎవరో అమ్మాయిని ప్రేమించాడట. ఎవరినో ప్రేమిస్తే ఆవిడ ఏం చేసిందట? ఆవిడ మరొకరిని ప్రేమించిందట. ఆవిడకి విశాల హృదయం ఎక్కువ. ఎవరికి? ఆవిడకి. ఆవిడ ఏం చేసిందంటే ఈయన్ని ప్రేమించిందట, వాడిని ప్రేమించిందట. ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ హృదయం పెద్దదేమో మరి. అందరిని ప్రేమించిందట. ఈ విషయం వాడికి తెలిసిపోయింది. ఇంకా ఆడేం నిద్రపోగలడండి? వాడు చాలా బాధపడ్డాడు. చచ్చిపోదాం అని డిసైడ్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ని ఒక మాట అన్నాడు. మీకు గుర్తుందా? మీదేం తప్పు లేదు, నాదే తప్పు, నేను రాంగ్ రూట్ తీసుకున్నాను అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒక మాట అడుగుతున్నా, ఎవరో మోసం చేశారని చెబుతున్న ఈ అబ్బాయి మోసం చేసిన ఆ వ్యక్తికి గౌరవిస్తున్నాడా, కన్న తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇస్తున్నాడా? మోసం చేసిన వాళ్ళ కోసం చచ్చిపోతున్నాడంటే నువ్వు ఎవరికి గౌరవిస్తున్నావు? ఎవరికి గౌరవాన్ని ఎక్కువ ఇచ్చావు నీ లైఫ్లో? మోసం చేసే వరకు ఎక్కువ గౌరవం ఇచ్చావు నువ్వు. నీ తల్లిదండ్రులకి ఏం గౌరవం ఇచ్చావు? ఏం గౌరవం ఇవ్వలేదు. నువ్వు ఇవ్వలేదనడానికి గుర్తు ఏంటంటే నువ్వు చచ్చిపోతానన్న మాటలు నీ నోటండి వస్తున్నాయంటే నిన్ను కన్న తల్లిదండ్రులకి నువ్వేం గౌరవం ఇచ్చావు? నువ్వు ప్రతిరోజు నీ జీవితంలోకి వచ్చి అడుగడుగున నిన్ను మోసం చేసిన వాళ్ళు నువ్వు గౌరవించావు తప్ప నీ వల్ల దమ్ముడి ఉపయోగం లేకపోయినా ఇప్పటికే నేను పెంచినా కనీసం ఒక్కరోజు ఒక్క క్షణం కూడా వాళ్ళు గుర్తు రాకుండా పోయి చచ్చిపోతానంటున్నావంటే నువ్వెవరిని గౌరవించావు? నువ్వు అసలు నీ గౌరవం అంటే ఇప్పటి వరకు అబ్బలేదు, నీకు రాలేదు. నీకు ఒకవేళ గౌరవం మర్యాదలు అనేవి నీకుంటే, పేరెంట్స్ పట్ల రెస్పెక్ట్ అనేది నీకుంటే నీ నోటంటే ఇలాంటి మాటలు రావు, ఇలాంటి పాడు మనుషులు నువ్వు లవ్ చేయవు, ఇలా మోసపోయి ఈరోజు ఇలా చచ్చిపోయే ప్రయత్నము చేయవు. మోసపోవడం తప్పు కాదు. ఏమో జరిగిపోయింది, వదిలే. మోసపోయిన దానికోసం చచ్చిపోవడం ఏంటి? మోసం చేసినోడి కోసం చచ్చిపోవడం ఏంటి? నేను కన్నవాళ్ళు లేరా? ఇదేనా మీరు ఇచ్చేది మీ పేరెంట్స్కి గౌరవం? ఇదేనా మీ పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్? ఎంత బాధ అండి, ఎంత బాధ చెప్పండి. మధ్యలో వచ్చి మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయే వారి కోసం చచ్చిపోతున్నావంటే నీ తల్లిదండ్రులు ఏం గౌరవిస్తుంది? ఈరోజు ఫ్యాషన్ అయిపోయిందండి ఎవరో ఒకరు వెనక్కి తిరగడం. ఒక మాట అడిగినా నేను, ఈ ట్రెండ్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిస్తే ఈ మాటలు ఇవి.